నమస్తే. ఇప్పుడు మీరు సిపి గారు సర్క్యులేట్ చేశారా రేపు ఇది వైడనింగ్ ఎంక్రోచ్మెంట్ గురించి? మనం ఎప్పుడు పెడుతున్నారు? కాదు, 2-3 days మేము వాళ్ళని అకామిడేట్ చేసి ప్లాన్ చేసుకున్నాము. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మాకు పాస్ చేయాలా? కలెక్టర్ ఆఫీస్లో కూడా చెప్పారు, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు వచ్చి తీపిచ్చడానికి రెస్పాన్సిబుల్ అంతవరకే. ఇక్కడ ఉన్న జనాలకు సమాధానం మేము చెప్పాలి కదా. మీరు 2 రోజులు వెయిట్ చేయండి, మీరు అకామిడేట్ చేసుకుంటారు కదా. మేము చూస్తున్నాను 2-3 daysలో వాళ్ళంతా మీరు సెకండ్ థర్డ్ లోపల మేము వెరిఫై చేసుకుని ఇస్తాము. సెకండ్ కానీ మూడో తారీఖు తెచ్చుకుంటాం. సెకండ్ ఆర్ థర్డ్ అంతే. ఎందుకంటే ఆ ట్రైన్ కట్టకపోతే కుదరదు. రైల్లో వాళ్ళ స్థలం మనకి ఇష్టం, వాళ్ళు మీకు ఇచ్చినా వాళ్ళు ఆగరు. మీకు ఆల్టర్నేట్గా ఎక్కడైనా మొత్తాన్ని తీసుకోవాలని పెట్టి 2 నెలల లోపల మున్సిపాలిటీ సెంటర్నా లేకపోతే ఇంకో స్టేషన్లో మీరు అక్కడ కట్టుకునే అవకాశం ఉంటే ఆ టిట్కో ఇల్లు హౌసింగ్ ఇల్లు తీసేసి ఇస్తాం. లేదు అక్కడ కొన్నేపాటి సెటిల్ అయితే అక్కడికి వెళ్తారు. ఆల్రెడీ నోటీస్ ఉన్నాయంటే 76 మందికి అక్కడ. ఎన్ని ఫ్రీగా ఉన్నాయా? కాదు, అక్కడికి వెళ్తే డిస్ప్యూట్ ల్యాండ్ అక్కడ పరిగెత్తిస్తున్నారంట వాళ్ళని. ఆ డిస్ప్యూట్ గురించి మాకు కూడా తెలుసు. అది ముందు డిస్ప్యూట్ ఉందని వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వెళ్ళలేదు అక్కడికి. అది ప్రైవేట్ వాళ్ళతో డిస్ప్యూట్ నడుస్తుంది. ఆ వెంచర్ వరకు, ఆ లేఅవుట్ వరకు ఎప్పటి నుంచో డిస్ప్యూట్లో ఉంది. ఒకసారి వాళ్ళు ఎవరికంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అందరికన్నా నష్టం జరిగేది వీళ్ళకి. అర్థమైందా? బాధ్యతగా మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. లేదు ఎవరికి వచ్చి ఎవరో రెచ్చగొట్టారు ఏది పడితే అది మాట్లాడారంటే నాది కాదు బాధ్యత. నేను సిస్టమేటిక్గా అర్థమయ్యేటట్టుగా మీ మీద ఆలోచనలు చెప్తున్నాను. మీకు ఉపయోగపడే అంశం తప్ప వేరేది ఏం చేయము. అర్థమైందా? ఎవరైనా వచ్చి ఏదో మాట్లాడితే మీరు తొందరపడి రెస్పాన్సిబిలిటీ మాట్లాడితే ప్రభుత్వం మీ పక్షాన మీకు ఉపయోగపడే పని చేయడానికి సిద్ధంగా ఉంది. అర్థమైందా? దీన్ని ఎమ్మెల్యే గారు